హాయ్, వెల్కమ్ టు లత క్రియేషన్స్. నేను ఇప్పుడు మీకు నార్మల్ శారీస్కి మనం బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు మనం అంటే అన్ని బ్లౌజెస్కి మనం మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోలేం కదా. సో కొన్నిటికి మనం సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చండి. అన్ని శారీస్లో బ్లౌజెస్ మంచిగా రావు. అప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా క్లాత్ తీసుకోవచ్చు. క్లాత్ తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నా శారీనే తీసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న శారీ, ఈ శారీలో బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోలేదండి. సో జార్జెట్ క్లాత్ తీసుకొని ఇలా బ్లాక్ లేస్ తీసుకున్నాను. బ్లాక్ లేస్ తీసుకొని ఇలా వేసుకున్నానండి. ఈ బ్లౌజ్ గురించి చాలామంది అడిగారు, అక్క నాకు కూడా ఇలాంటి బ్లౌజ్ ఇవ్వండి, స్టిచ్ చేసి ఇవ్వండి అనేసి. చూడండి, ఇప్పుడు ఈ ఈ శారీ ఉంది కదా, ఈ శారీకి హెవీగా వర్క్ వచ్చిందండి. ఫుల్ వర్క్ శారీ అన్నమాట ఇది. దీనికి మనం ఇంత వర్క్, ఫుల్గా ఉన్న వర్క్ శారీకి మనం హెవీగా డిజైన్ చేసుకుంటే బాగుండదు కదా. సో అందుకని సింపుల్గా డిజైన్ చేశానండి. చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇలా, బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ నెక్ షేప్ మాత్రమే ఇచ్చాను నేను. సో హ్యాంగింగ్స్ మాత్రం ఇలా ఇచ్చాను. సింపుల్గా బాగున్నాయి కదా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ హుక్ ఇచ్చానండి, జస్ట్ ఊరికే హుక్ ఇచ్చాను. దానికే మనం చిన్నగా హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఇలా సింపుల్గా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చండి. సో మళ్ళీ చూస్తే ఈ బ్లౌజ్ కూడా నెట్టెడ్ అండి. నెట్కి మనము ఇలా కట్ వర్క్ ఇచ్చాను. కట్ వర్క్ చేసి స్టిచ్ చేశానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చిందనమాట. సో హ్యాంగింగ్స్ చూస్తే, హ్యాంగింగ్స్ అయితే మనకి ఇలా ఇచ్చాను. చూడండి, హ్యాంగింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. ఇలా కూడా సింపుల్గా మనం శారీలో బ్లౌజ్ సరిగా రాకపోయినా మనం క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి బ్లౌజెస్ నేను మీకు చూపిస్తాను. నాకు వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదు.